Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech News. In this video, we will discuss what is copy constructor in C++. Okay, so ఈ వీడియోలో కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకే, బిఫోర్ దట్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, అట్లాగే కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్. క్లాస్లో డిక్లేర్ చేసే డేటా మెంబర్స్కి వాల్యూ ప్రొవైడ్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కావాలి. సో ఒకవేళ మనం కన్స్ట్రక్టర్ రాయకపోతే ప్రోగ్రాంలో బై డిఫాల్ట్గా C++ కంపైలర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మనం కన్స్ట్రక్టర్ రాస్తే మనం రాసింది ప్రొవైడ్ చేస్తుంది, మనం రాయకపోతే సిస్టమే కంపైలర్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ కాపీ కన్స్ట్రక్టర్? సో కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ కన్స్ట్రక్టర్ which takes object as an argument and it is used to copy value of one data member of object to another data member of object. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో డేటా మెంబర్లో ఉన్న వాల్యూని ఇంకొక ఆబ్జెక్ట్లో డేటా మెంబర్లోకి కాపీ చేయడానికి, అంటే సింపుల్గా కాపీ వాల్యూ ఆఫ్ డేటా మెంబర్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, obj1 obj2. సో ఇందులో x = 10 100 అనే డేటా ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా x ఉంది. ఓకే, సింపుల్. కాపీ కన్స్ట్రక్ట్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ 1లో ఉన్న ఈ x డేటా ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని నేను ఆబ్జెక్ట్ 2లోకి పాస్ చేయడానికి, కాపీ చేయడానికి. సో ఇక్కడ కాపీ అంటే మీనింగ్ అక్కడే ఉంది. కాపీ మీన్స్ ఇన్స్టెన్స్, జీరాక్స్. ఓకే, డూప్లికేట్ కాపీ. ఒక డూప్లికేట్ కాపీని క్రియేట్ చేయాలంటే కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తుంది. సింపుల్గా ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటా మెంబర్ వాల్యూని ఇంకో ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి. క్లియర్? సో ఇందులో నాకు 100 కాపీ అవ్వాలంటే దెన్ యూజ్ కాపీ కన్స్ట్రక్టర్. అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇంకొక ఆబ్జెక్ట్లోకి పాస్ చేయాలన్నప్పుడు దెన్ యూజ్ కాపీ కన్స్ట్రక్టర్. మరి కాపీ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది అంటే కన్వర్ట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, obj2 = obj1 అని రాస్తాం. దీని మీనింగ్ ఏంటి? obj1 వాల్యూని obj2కి అసైన్ చేశాను. సో ఎప్పుడైతే ఈ స్టెప్ రాస్తామో ఇది, లేదా ఇలా కూడా రాయొచ్చు, obj2 ఆఫ్ obj1 ఇలా కూడా రాయొచ్చు. సో ఎప్పుడైతే obj1ని obj2లోకి కన్వర్ట్ చేస్తున్నామో దెన్ కాపీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ కాపీ అవుతున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా కాపీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, సో మరి దీని సింటాక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇందాక అనుకున్నాం ఏమని, సో ఇట్ టేక్స్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అని. సో కాపీ కన్స్ట్రక్టర్లో ఆబ్జెక్ట్ అనేది ఆర్గ్యుమెంట్లో ఉంటుంది. సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ రూల్స్, నో రిటర్న్ టైప్. సో ఇందులో ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్. ఆబ్జెక్ట్ మీన్స్ క్లాస్ వేరియబుల్. సో క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ ఒకటి మనం తీసుకోవాలి. సో ఇక్కడ క్లాస్ నేమ్, అడ్రస్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మార్చ్. ఇక్కడ కూడా మీరు రావాలంటే ఇంకా క్లాస్ నేమ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ సింటాక్స్ ఆఫ్ కాపీ కన్స్ట్రక్టర్. సో ఏం రాసాము, ఇదేంటి మనకి క్లాస్ నేమ్, ఇదేంటి అంటే ఆబ్జెక్ట్, ఓల్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది దానిలో డేటా ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ రాయాలి. అంటే ఇందులో ఉన్న డేటాని న్యూ ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి. ఓకే, సో దట్స్ వై ఇది రాసుకుందాం. సో ఇందులో మనకి ఏమొచ్చి స్టోర్ అవుతుందంటే ఓల్డ్ ఆబ్జెక్ట్ వచ్చి స్టోర్ అవుతుంది. క్లియర్? సో ఇందాక obj1లో x = 100 ఉంది కదా, అది వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. సో దీన్ని మనము న్యూ ఆబ్జెక్ట్లోకి పే చేసుకోవచ్చు. క్లియర్? సో ఇది మనకు కాపీ కన్స్ట్రక్టర్ సింటాక్స్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే, రైట్. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్
IOString hash include using namespace std. యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ఇక్కడ .h లేదంటే నేను రాసే ప్రోగ్రామ్ DSP++లో రాస్తున్నాను మీనింగ్. దెన్ వీఆర్ రైటింగ్ వన్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ రోబో. ఇందులో ఒక డేటా మెంబర్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఓకే, సో నేను ఇక్కడ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఏం రాయలేదంటే అది ప్రైవేట్లో ఉంది అని మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్లో ఫస్ట్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తాను, లేదా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, మన ఇష్టం ఏదైనా ఒకటి రాయొచ్చు. ఎందుకంటే ఎక్స్కి ఇనిషియల్ వాల్యూ ఉండాలి కాబట్టి, ఎక్స్కి ఇనిషియల్గా వాల్యూ ఒకటి ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఒక కన్స్ట్రక్టర్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా రోబో ఎక్స్ ఈక్వల్ టు 10. ఇదేంటి నాకు అంటే ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇక్కడ నేను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. చూడండి, రోబో ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. ఆబ్జెక్ట్ని పాస్ చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది క్లాస్ వేరియబుల్ కాబట్టి క్లాస్ అనేది ఇక్కడ డేటా టైప్. సో అడ్రస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ. ఓకే, సో ఓల్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. సో ఇందులో స్టోర్ అయిందంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు a.x అని రాసుకోవచ్చు. ఓకే, సో దీని ఎగ్జిక్యూషన్ అనేది ముందు చూద్దాం. సో ఇదేంటి అంటే కాపీ కన్స్ట్రక్ట్. నెక్స్ట్ ఒక మెంబర్ ఫంక్షన్ రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ డిస్ప్లే. ఇందులో సింపుల్గా నేను cout ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తాను. ఇది నా మెంబర్ ఫంక్షన్. ఫైనల్లీ క్లాస్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంటూ మెయిన్. ఇక్కడ ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ obj1 అనగానే ఏమైంది, ఫస్ట్ ఒక obj1 మెమోరీ అలొకేట్ అయింది. ఏ క్లాస్కి, రోబో అనే క్లాస్కి. ఇక్కడ మనం ఏమి రాయలేదంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏడా ఉంది అంటే ఇక్కడ ఉంది. సో ఇందులో మనకు డేటా మెంబర్ ఏముంది, ఎక్స్ ఒకటి ఉంది. ఓకే, మరి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఎక్స్ వాల్యూ ఎంత, 10. ఆ 10 కూడా వచ్చి స్టోర్ అవుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్. నెక్స్ట్ కాపీ కన్స్ట్రక్టర్ రాసినాడు, మనం అక్కడ లాజిక్ ఏం రాయలేదు, కాపీ చేసేటప్పుడు ఇది కాల్ అవుతుంది. నెక్స్ట్ మెంబర్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో ఇందులో డిస్ప్లే మెంబర్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, కాపీ కాన్సెప్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఇంకొక ఆబ్జెక్ట్లోకి కాపీ చేయాలి. మరి మనది ఇంకొక ఆబ్జెక్ట్ కూడా మనకు కావాలి కాబట్టి ఇంకొక ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ obj2 అనుకుందాం. obj2 అనగానే ఇప్పుడు ఏమవుతుంది, obj2 ఒక ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది, obj2. ఓకే, సో నేను ఎట్ ఎ టైంలో ఇక్కడే రాసేస్తాను, రోబో obj2 ఈక్వల్ టు obj1 అని రాసేసాను. ఎప్పుడైతే ఈ స్టెప్ రాసామో మనకు కాపీ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. ఫస్ట్ రోబో obj2 అనగానే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి డేటా మెంబర్ ఏముంది, ఎక్స్ ఒకటి అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఇది యూజ్ చేసామో ఈ స్టెప్, ఇక్కడ నుండి డైరెక్ట్గా మనకి కాపీ కన్స్ట్రక్టర్ దగ్గరికి వస్తుంది. సో వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే obj1 ఏదైతే ఉందో obj1 వచ్చేసి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో obj1 వచ్చేసి ఎక్స్లో ఏలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏ అనేది ఏంటి, obj1 అంటే ఏ అనేది. సో ఇప్పుడు ఇక్కడే obj1 ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే రీనేమ్ అయిపోయింది, రిఫరెన్స్ అయిపోయింది, అలియాస్ నేమ్ ఒకటి క్రియేట్ అయింది. సో ఇప్పుడు నాకు ఈ 10 నేను దీనిలో స్టోర్ చేయాలంటే ఏమని రాస్తే అవుతుంది అంటే obj2లో ఎక్స్ ఈక్వల్ టు a.x అంటే మనకు 10 వస్తుంది. సో అదే రాశాను నేను లాజిక్ ఇక్కడ. సో ఎక్స్ ఈక్వల్ టు a.x. సో ఇప్పుడు a.x అంటే ఇది, a.x అంటే ఇది 10. ఆ 10 వచ్చేసి నాకు ఎక్స్లో స్టోర్ అయింది. ఈ ఎక్స్ దేంది అంటే obj2. సో నాకు 10 ఇక్కడ వచ్చి స్టోర్ అయింది. క్లియర్. సో కాపీ అయిపోయింది, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఇంకో ఆబ్జెక్ట్లోకి కాపీ అయిపోయింది. ఇప్పుడు నాకు obj1 రెడీగా ఉంది, obj2 కూడా రెడీగా ఉంది. ఆ రెండింటిని నేను యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇందులో మనకి సో ఇక్కడ
డిస్ప్లే అనే ఫంక్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే క్లాస్లో డిస్ప్లే మెంబర్ ఫంక్షన్ కూడా ఉంది. ఇంకేముంది ఒక్కొక్క దాన్ని నేను కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ obj1.display అన్నాను. obj1.display అనగానే obj1 డిస్ప్లే, obj1లో x ఎంత 10 తీసుకొని ఇటుకి వెళ్ళింది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు x వాల్యూ ఈక్వల్ టు 10 వచ్చేసింది. ఇది ఫస్ట్ది. అట్లాగే obj2.display, obj2 ఫంక్షన్ ఇది, డిస్ప్లే అండ్ ఈ ఫంక్షన్ మళ్ళీ డిస్ప్లే ఇడికి పోయింది. ఇందులో ఏం రాసాం x వాల్యూ ఈక్వల్ x, ఇందులో x ఎంత 10, మళ్ళీ సేమ్ వచ్చింది. అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఇంకో ఆబ్జెక్ట్లోకి కాపీ పేస్ట్ అయింది. సో దీన్నే మనము కాపీ కన్స్ట్రక్టర్ అంటే. సో కాపీ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇంకొక ఆబ్జెక్ట్ అంటే ఇంకొక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ని సేమ్ వాల్యూస్తో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేయాలన్నప్పుడు దెన్ గో ఫర్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇది మనకి కాపీ కన్స్ట్రక్టర్. దీన్ని మనము సిస్టంలో కూడా ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ రాశాను నోట్ ప్యాడ్లో. సో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ రాశాను. కాకపోతే ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, మీరు డిఫాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనే డేటా మెంబర్ ఒకటి తీసుకున్నాను, దానికి వాల్యూ పాస్ చేసాను. ఇనిషియల్గా వాల్యూ ఉండాలి కాబట్టి ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ నేను రాశాను. తర్వాత ఇది కాపీ కన్స్ట్రక్టర్, మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే. అట్లాగే ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ నేమ్ యాడ్ ఆర్ డిస్ప్లే ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ అనే డిస్ప్లే అవుతుంది. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్తో ఒక ఆబ్జెక్ట్, తర్వాత ఇది కాపీ కన్స్ట్రక్టర్. దెన్ obj1తో డిస్ప్లే, obj2తో డిస్ప్లే. సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100 2 టైమ్స్ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఆఫ్ డేటా మెంబర్ని ఇంకో ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడం. ఓకే, అక్కడ కాపీ కన్స్ట్రక్టర్ అంటేనే కాపీ రిఫరెన్స్ అని. సో దీన్ని నేను కాపీ చేసి సో దేస్ ప్లేస్లో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి దీన్ని సేవ్ చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్, ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్టెన్షన్ మాత్రం C++ ఉండాలి. ఓకే, దెన్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది 0 ఎర్రర్స్. ఎగ్జిక్యూట్. చూడండి ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100. సేమ్ ప్రోగ్రామ్ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశాను. ఓకే, సో ఇది మనకి కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.